హలో మామ, ఇప్పుడు మనం ఐపీఓ గురించి తెలుసుకుందాం. అసలు ఐపీఓ అంటే ఏంటి? కంపెనీస్ ఐపీఓని ఎందుకు రిలీజ్ చేసుకుంటాయి? ఫస్ట్ ఐపీఓ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. ఈ పేరులోనే ఉంది కదా, ఇనీషియల్ అంటే ఫస్ట్ టైం ఏదైతే కంపెనీ తన షేర్స్ని స్టాక్ మార్కెట్ ద్వారా పబ్లిక్కి ఆఫర్ చేస్తుందో దాన్ని మనం ఐపీఓ అని పిలుస్తాం. అండ్ కంపెనీస్ ఎందుకు ఐపీఓని రిలీజ్ చేసుకుంటాయో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు మామ, నువ్వు ఒక కంపెనీ పెట్టావు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షూ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ పెట్టావు. ఆ కంపెనీ పెట్టి 2-3 years అవుతుంది, అంటే 4 to 5 years అయింది. ఆ కంపెనీ బాగా రన్ అవుతుంది, అంటే నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని క్వాలిటీ బాగుంది, దాని సేల్స్ బాగున్నాయి, దాని డిజైన్స్కి మార్కెట్లో వాల్యూ అనేది పెరిగింది అండ్ డిమాండ్ అనేది పెరిగింది అనుకుందాం. సో ఆబ్వియస్గా ఒక కంపెనీ బాగా రన్ అవుతే ఏం చేస్తాడు ఓనరు? ఆ కంపెనీని ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటాడు, లేదా ప్రొడక్షన్ని పెంచాలనుకుంటాడు, లేదా టీమ్ సైజ్ని పెంచాలి అనుకుంటాడు. ఈ మూడిట్లో ఏం చేయాలనుకున్నా తనకేం కావాలి? ఫండ్స్ అనేవి కావాలి. ఫండ్స్ రైజ్ చేసుకోవడానికి మనకి మేజర్గా 3 ways ఉన్నాయి. ఫస్ట్ వే ఏంటి? బ్యాంక్ లోన్స్. సెకండ్ వన్ ఏంటి? పార్ట్నర్షిప్. థర్డ్ వన్ ఏంటి? ఐపీఓ. ఫస్ట్ వన్ బ్యాంక్ లోన్స్. ఒక కంపెనీ బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలి అనుకుంటే కంపెనీ బ్యాంక్కి ఏమేమి సబ్మిట్ చేయాలి అది చూద్దాం. ఫస్ట్, కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేశారు, కంపెనీ ఓనర్స్ ఎవరు, కంపెనీకి సంబంధించిన పేపర్స్, కంపెనీకి సంబంధించిన యాసెట్స్, కంపెనీ ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అండ్ కంపెనీకి డెప్స్ ఎంత ఉన్నాయి, ఆ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రోడక్ట్స్కి ఫ్యూచర్లో ఎంత డిమాండ్ ఉండబోతుంది, ఇవన్నీ మనం సబ్మిట్ చేసే బ్యాంక్లో కూడా ఉంటాడు. వాడు కూర్చొని మనం సబ్మిట్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఆడిట్ చేసి ఓకే రా భయ్, ఈ కంపెనీ సబ్మిట్ చేసినవన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఏమీ మిస్ మ్యాచ్ అవ్వట్లేదు అని వాడు ఫీల్ అయితే అప్పుడు వాడు మీకు ఏం చేస్తాడు? ఫండ్ అనేది ఇస్తాడు, అంటే ఒక లోన్ని శాంక్షన్ చేస్తాడు. అది కూడా ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద మనకి లోన్ ఇస్తాడు. ఏదైతే ఫండ్స్ బ్యాంక్ నుంచి తీసుకున్నావో దాంతో నువ్వు నీ కంపెనీని ఎక్స్పాండ్ చేసావు, ప్రొడక్షన్ పెంచావు, నువ్వు అనుకున్నట్టుగానే నీ కంపెనీ సేల్స్ పెరిగాయి, ప్రాఫిట్ అనేది పెరిగింది. వాళ్ళ దగ్గర తీసుకున్న లోన్ ఏదైతే ఉందో అది నువ్వు వడ్డీతో సహా వాళ్ళకి పే బ్యాక్ చేసేసావు. ఇది ఒక సినారియో, ఇక్కడ బాగుంది, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఇంకో సినారియో ఏంటి? వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని నువ్వు నీ కంపెనీని ఎక్స్పాండ్ చేసావు, లేదా ఒక కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేసావు, అది సరిగా సేల్ అవ్వలేదు, కంపెనీ లాసెస్లోకి వచ్చింది. అప్పుడు ఏం చేస్తుంది బ్యాంక్? నువ్వు లాసెస్లో ఉన్నావు నాయన, పెట్టుకో, నేను ఇచ్చిన డబ్బులు కొన్ని రోజుల తర్వాత నువ్వు మళ్ళీ ప్రాఫిట్ చేసావు కదా, అప్పుడు ఇవని చెప్పదు. ఆ ఛాన్స్ బ్యాంక్ ఎప్పుడూ ఇవ్వదు, కొంత టైం మీకు ఇస్తుంది. అంటే ఇన్ టైంలో మీరు కట్టేయండి, కట్టకపోతే ఏవైతే మీరు యాసెట్ సబ్మిట్ చేశారో ఆ యాసెట్ని వాళ్ళు అమ్మేసి వాళ్ళ అమౌంట్ వడ్డీతో సహా మళ్ళీ తీసేసుకుంటారు. సో ఒక కంపెనీ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటే ఉన్న మేజర్ డిసడ్వాంటేజ్ ఏమంటే ఇదే. సెకండ్ వన్ పార్ట్నర్షిప్. ఏం లేదు మామ, ఇక్కడ నువ్వు ఒక కంపెనీ పెట్టావు, ఆ కంపెనీ బాగా రన్ అవుతుంది, ప్రాఫిట్స్ బాగా జనరేట్ అవుతున్నాయి, నువ్వు ప్రొవైడ్ చేసే సర్వీసెస్, ప్రోడక్ట్స్ అవన్నీ పబ్లిక్లో డిమాండ్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇప్పుడు నువ్వు డిసైడ్ అయిపోవాలి, నా కంపెనీని నేను ఎక్స్పాండ్ చేయాలి, ప్రొడక్షన్ని పెంచాలి అని. బట్ నీకు బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడం ఇష్టం లేదు, ఎందుకంటే అక్కడ రిస్క్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా అన్ఫార్చునేట్గా కంపెనీ లాసెస్లోకి వస్తే కంప్లీట్గా నువ్వు మునిగిపోతావు అని నీకు అర్థమైంది. సో నువ్వేం చేసావు? నీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ తెలిసిన వాళ్ళ దగ్గర ఏం ఆఫర్ ఇచ్చావంటే, అరే నా కంపెనీ నేను ఎక్స్పాండ్ చేసుకోవాలి, దానికోసం నాకు 10 lakhs 20 lakhs అవసరం ఉంది, మీ దగ్గర ఉంటే నాకు ఆ అమౌంట్ ఇవ్వండి, ఆ అమౌంట్కి సరిపడంత షేర్స్ నా కంపెనీ నుంచి మీ పేరు మీద ఇచ్చేస్తాను, అంటే కంపెనీలో నిన్ను నేను పార్ట్నర్షిప్గా తీసుకుంటాను అని ఒక ఆఫర్ ఇచ్చావు. ఒకటి నీకు డబ్బులు ఇచ్చేశాడు. సో ఓకే, బాగుంది, ఆ డబ్బులతో నువ్వు ఎక్స్పాండ్ చేసావు, బిజినెస్ చేస్తున్నావు, అంతా బాగుంది. ఇక్కడ మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు కంపెనీలో పార్ట్నర్స్ ఉంటే నువ్వు ఓన్గా డిసిజన్స్ తీసుకోలేవు, మేజర్ డిసిజన్స్ తీసుకోలేవు. ఎందుకు? నువ్వు తీసుకునే డిసిజన్స్ డైరెక్ట్గా నీ పార్ట్నర్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. నువ్వు తీసుకున్న డిసిజన్స్తో ప్రాఫిట్ వచ్చిందనుకో, ఆ ప్రాఫిట్ నీ పార్ట్నర్కి వెళ్తుంది. ఇన్ కేస్ ఆ డిసిజన్స్ కరెక్ట్ కాక ఏమైనా లాసెస్ వస్తే కూడా తను బేర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పార్ట్నర్షిప్లో నువ్వు ఓన్గా డిసిజన్ తీసుకోకూడదు. ఇంకో కేసు ఏమంటే, నువ్వు డబ్బులు నీ ఫ్రెండ్ దగ్గర తీసుకున్నావు, లేదా నీ బెస్ట్ ఫ్రెండ్ దగ్గర డబ్బులు తీసుకున్నావు అనుకుందాం. వాడికి నీ మీద చాలా నమ్మకం ఉంది, అరే నేను అమౌంట్ అయితే ఇచ్చేసాను, నువ్వు ఎలా రన్ చేస్తున్నావు కంపెనీ రన్ చేయి, నేను నమ్ముతున్నాను అని నీకు వాడు హ్యాపీగా పర్మిషన్ ఇచ్చేయచ్చు. నెంబర్ 3 ఐపీఓ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. నువ్వు ఒక కంపెనీ పెట్టావు మామ, దాన్ని ఎక్స్పాండ్ చేయాలనుకున్నావు, ఓకేనా, లేదా ప్రొడక్షన్ పెంచాలి అనుకున్నావు, నీకు అమౌంట్ అవసరం పడింది. బ్యాంక్లో తీసుకుంటే రిస్క్, ఎందుకంటే బ్యాంక్లో నువ్వు ప్రాఫిట్ జనరేట్ చేసినా లాస్ జనరేట్ చేసినా వాళ్ళకి సంబంధం లేదు, ఖచ్చితంగా తీసుకున్న అమౌంట్ వడ్డీతో సహా వాళ్ళకి ఇచ్చేయాలి, లేదంటే నీకు దూల తీరిపోతుంది. అది నీకు అర్థమైపోయింది. పార్ట్నర్షిప్లో తీసుకునే ప్రతి డిసిజన్లో వాళ్ళు ఏలేడతాడు, లేకుంటే మనం పోయి వాళ్ళని అడగాలి, వాళ్ళు ఓకే అన్న తర్వాత మనం ఆ డిసిజన్తో ముందుకెళ్ళాలి. సో ఈ 2 పద్ధతులు నీకు నచ్చలేదు. అప్పుడు నువ్వు ఏం చేసావు? ఐపీఓ అప్లై చేసుకొని నీ కంపెనీలో ఒక 20%, మినిమం 20% ఏం చేసావు? షేర్ మార్కెట్లో వేసి అక్కడ నుంచి ఫండ్ రైజ్ చేసుకున్నావు. ఫండ్ రైజ్ చేసిన తర్వాత నువ్వు ప్రాఫిట్ జనరేట్ చేసావు అనుకో, ఆ ప్రాఫిట్ని ఈక్వల్గా నీ షేర్ హోల్డర్స్తో నువ్వు షేర్ చేసుకుంటావు.
అన్ఫార్చునేట్గా లాసెస్ వచ్చినా ఆ లాసెస్ని ఈక్వల్గా షేర్ హోల్డర్స్ బేర్ చేస్తారు. ఇక్కడ నిన్ను ఎవ్వరు డిసిజన్ మేకింగ్లో డిస్టర్బ్ చేయరు. ఖచ్చితంగా నువ్వు తీసుకున్న అమౌంట్ మమ్మల్ని రీబ్యాక్ చేయాలి, రీపే చేయాలి విత్ ఇంట్రెస్ట్ అని ఎవరు నిన్ను అడగరు. సో ఇది సేఫెస్ట్ వే ఆఫ్ రైజింగ్ ఫండ్స్ ఫర్ కంపెనీ. ఇది మనం ఐపీఓ గురించి తెలుసుకోవాల్సింది. అండ్ నెక్స్ట్ వీడియోలో ఒక కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.